నెక్స్ట్ మన సీనియర్ అడ్వకేటు హైకోర్టు పోసాని వెంకటేశ్వరం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్ అందరికీ తెలిసిన వ్యక్తే, హైకోర్టులో జిల్లా కోర్టులో మన ఆంధ్రప్రదేశ్ మొత్తం వారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మనకి సలహాలు సూచనలు అందజేయడానికి ముందుకు వచ్చినారు. వేదికను అలంకరించిన పెద్దలు, న్యాయవాద మిత్రులకి, బహుశా మన న్యాయవాద మిత్రులందరూ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు సంబంధించిన అన్ని విషయాలు చాలా బహిరంగ చర్చ జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో, ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో ఇలాంటి ఉద్యమాన్ని, అంటే ఒక ప్రివిలేజ్డ్ క్లాస్గా ఉన్న న్యాయవాదులు వాళ్ళు సామాజిక బాధ్యతను తెలుసుకొని ప్రజా సమస్యల పట్ల ఉద్యమం చేయటం అనేది బహుశా ఈ మధ్యకాలంలో చాలా అరుదు. భారతదేశానికి స్వాతంత్రం పోరాటంలో న్యాయవాదులు ప్రజల కోసం, ప్రజా స్వేచ్ఛ కోసం పనిచేశారు. ఆ తర్వాత కనుక చూసుకుంటే మనకి ప్రజా సమస్యల కోసం ఏర్పడిన సంస్థల్లో నాకు తెలిసినంతవరకు మొట్టమొదట పియూసిఎల్ అనేది ఒకటి వచ్చింది. ఆ తర్వాత పౌర హక్కుల సంఘాలు వచ్చినాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ప్రజా సమస్యల పట్ల ఉద్యమిస్తున్నారు. ఇది మన సమస్య కాదు, ప్రజల సమస్య. ఎందుకంటున్నానంటే ప్రజల సమస్యని, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన ఓనర్షిప్ రైట్స్ని కన్ఫర్ చేయటం గురించి ఉంటుంది. అంటే దాదాపుగా మన రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఏదో విధంగా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ లేని కుటుంబం ఉండదు. అంటే అది టెనెంట్గా కావచ్చు, లీజులు హోల్డర్గా కావచ్చు, ఆక్యుపెంట్గా అయ్యుండొచ్చు, ఓనర్గా అయ్యుండొచ్చు. ఇన్ని కోట్ల మంది ప్రజలకు సంబంధించిన సమస్యని నువ్వు ఒక చట్టబద్ధం చేయదలుచుకున్నప్పుడు ప్రజలతో చర్చించాల్సిన బాధ్యత లేదా? అట్లానే ఈ స్టేక్ హోల్డర్స్ వాళ్ళతో చర్చించాల్సిన బాధ్యత లేదా మీకు? ఒక అర్ధరాత్రి కూర్చొని నలుగురు బ్యూరోక్రాట్స్తో మాట్లాడుకొని ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చావు. ఇది కోట్లాది ప్రజలకు సంబంధించిన ఆస్తికి సంబంధించిన సమస్య. ఇది అంటే ఒక బాధ్యతాయుతమైన వ్యక్తులు కొంతమంది కూర్చొని దీన్ని తీసుకొచ్చారు. అయితే ఇది ప్రజల సమస్య ఎందుకు అయింది అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. మీకు ownership is not a privilege conferred by the government. Ownership is not a privilege to be conferred by the government. The government is organized to protect the ownership. The government is organized to protect the rights of the ownership. ఈ మాటలు నేను చెప్పట్లేదు, ఈ నా మాటలు కాదు. 2004లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 7 జడ్జిల ధర్మాసనం చెప్పినప్పుడు, ఈ ధర్మాసనం చెప్పిన తీర్పుకు భిన్నంగా ఈరోజు మీరు మా ప్రివిలేజ్ని కన్ఫర్ చేయడానికి ముందుకు వచ్చారు. ప్రజలకి ఈ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్లో ఉన్న రైట్స్ని కన్ఫర్ చేయడానికి ముందుకు వచ్చావు. అంటే ఇంత క్రితం
ఇది కన్ఫర్ చేసేవాటి లేరా? ఈ సమస్యను పరిష్కారం చేసేటానికి ఫోరమ్స్ లేవా? మీరు వాళ్ళు చెప్తుంది ఏంటి? ఇలాంటి చట్టం తీసుకురావడం కోసం కోర్ట్స్లో చాలా కాలయాపన జరుగుతుందని చెప్తున్నారు. కోర్ట్స్లో కాలయాపన జరుగుతుందని చెబితే దానికి పరిష్కార మార్గాలు ఉన్నాయి. నువ్వు కోర్సులు పెంచు, మీ చేతిలో లేదా? ప్రజలు ఇచ్చిన బడ్జెట్ లేదా మీ దగ్గర? ప్రజల్లో కోర్సును హోల్డ్ చేయడం కోసం న్యాయాన్ని గురించి తెలిసిన వాళ్ళు లేరా? లేదు. ఇలాంటి సందర్భాల్లో కోర్ట్స్లో కాలయాపన జరుగుతున్న సందర్భంలో చాలా విషయాలకి మీకు ఆల్టర్నేట్ ఫోరమ్స్ క్రియేట్ చేశారు. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గతంలో క్రియేట్ చేసిన ఆల్టర్నేట్ ఫోరమ్స్ అన్నీ కూడా జ్యుడిషియల్ ఫోరమ్సే. ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మీరు ప్రత్యేకంగా చూడాల్సింది ఏంటంటే దీస్ ఆర్ నాట్ ది జ్యుడిషియల్ ఫోరమ్స్, ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ఫోరమ్స్. ఒక ఎగ్జిక్యూటివ్ ఫోరమ్స్ని, జ్యుడిషియల్ పవర్స్ని, క్వాజీ జ్యుడిషియల్ ఫోరమ్స్ని, రైట్స్ని డిసైడ్ చేసే పవర్స్ని కన్ఫర్ చేస్తున్నావు. ఈ యాక్ట్లో ఉన్న ప్రత్యేకత ఇది. అంటే నువ్వు ఏదైతే చేస్తున్నావో అది 7 జడ్జిలు ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు నీకు భిన్నం. దీని మీద నువ్వు చర్చించవా? అయితే ఇవాళ ఆల్టర్నేటివ్ ఫోరమ్స్ మేము డిసైడ్ చేస్తాము, మీకేం అన్యాయం జరగట్లేదు కదా అని అడుగుతున్నారు. మనకున్న అనుభవం ప్రకారం గత 70 ఏళ్ల నుంచి కూడా ఇవాళ వెన్నెముకలు తీసేసుకున్న బ్యూరోక్రటీలో మనం ఉన్నాం. వెన్నెముక లేని బ్యూరోక్రసీలో మనం ఉన్నాం. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా అబద్ధమే చెప్పే సమాజంలో మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మనిషికి సంబంధించిన హక్కుల్ని, జీవిత హక్కుల్ని మనం ఒక ఎగ్జిక్యూటివ్ ముందు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇంకొక అన్యాయమైన విషయం ఏంటంటే మనకి అలైడ్ యాక్ట్స్ చాలా ఉన్నాయి, చాలా అలైడ్ యాక్ట్స్ ఉన్నాయి మనకి. వాటన్నిటిలో కూడా దాదాపుగా మీకు మోటార్ వెహికల్స్ యాక్ట్ మీకు తెలుస్తుంది, ఎండోమెంట్స్ యాక్ట్ మీకు తెలుస్తుంది. వాటిలో కూడా పీపుల్ రైట్సే ఉన్నాయి మీకు. కానీ ట్రిబ్యునల్స్ కాన్స్టిట్యూట్ చేస్తూ అల్టిమేట్గా అప్పీలేట్ పవర్స్ అనేది హైకోర్టుకి ఇచ్చారు. కానీ ఈ టైటిలింగ్ యాక్ట్లో కనీసం అప్పీలేట్ పవర్స్ హైకోర్టుకు కూడా ఇవ్వలేదు మీకు. వాళ్ళు ఓన్లీ రివిజనల్ పవర్స్ ఇచ్చారు. అంటే మీకు అప్పీలేట్ పవర్స్కి రివిజనల్ పవర్స్కి అనేది చాలా తేడా ఉంటుంది. అప్పీలేట్ పవర్స్ అనేది కంటిన్యూషన్ ఆఫ్ ది ఒరిజినల్ ప్రొసీడింగ్స్. టోటల్గా మీకు అన్ని విషయాలు అంటే మీకు అక్కడున్న మెటీరియల్, ఎవిడెన్స్ వీటన్నిటిని కూడా రివ్యూ చేసి, రీకన్సిడర్ చేసి, రీఅసెస్ చేసే పవర్ ఉంటుంది మీకు అప్పీలేట్ ఫోరంకి. రివిజనల్ కోర్టుకి అది లేదు. కాబట్టి ఇది మన మిత్రులు చాలామంది చాలా విషయాలు మనం చెప్పుకున్నారు. కానీ వాటన్నిటిలో కూడా వాళ్ళు ఏంటంటే నువ్వు అసలు చర్చ పెట్టట్లేదు. చర్చ పెట్టుకుని ఒక చట్టం తీసుకొచ్చావు, ఆ చట్టాన్ని తీసుకొచ్చి దానికి ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసేసి దీనివల్ల మీ ప్రస్తుతానికి తాత్కాలికంగా అమలు జరపట్లేదు మీరు అని చెప్తున్నారు. అయితే నేను ఇక్కడ ఒక విషయం ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే హైకోర్టులో ఈ విషయం పెండింగ్లో ఉంది. అయితే పెండింగ్లో ఉన్నప్పుడు మనం ఉద్యమం చేయొచ్చా లేదనేది మనం చర్చించుకుంటే హైకోర్టులో పెండింగ్కి ఉద్యమానికి సంబంధం లేదు. ప్రజలు ఇవాళ అడ్వకేట్స్ చేస్తుంది ప్రజా సమస్య కోసం ఉద్యమం చేస్తున్నారు. ఈ చట్టాన్ని పూర్తిగా రిపీల్ చేయండి. మీరు ఏ లెజిస్లేచర్ ద్వారా అయితే మీరు తీసుకొచ్చారో ఆ లెజిస్లేచర్ ద్వారా మీరు రిపీల్ చేయండి. జ్యుడిషియల్లో ఉంటుందా లేదా, జ్యుడిషియల్ డిస్కషన్ ఉంటుందా లేదనేది వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. అల్టిమేట్గా లెజిస్లేచరు ప్రజల విల్ అండ్ విష్ని రిఫ్లెక్ట్ చేయాల్సిన బాధ్యత లెజిస్లేచర్స్ది. ఇవాళ ప్రజలకి వాళ్ళ యొక్క హక్కులకు భిన్నంగానే ఇవాళ లెజిస్లేచర్ ఒక తీర్మానం చేసింది. కాబట్టి ఆ తీర్మానాన్ని మనం వెనక్కి తీసుకోమని ప్రజల్ని అడుగుతున్నాం. ఈ హక్కు మనకుంది. అది ఎట్లా చేస్తాము, ఏం చేస్తాము, ఏ ఫోరంలో చేస్తాము, ఏ ఫామ్లో చేస్తాము అది మనందరం కూర్చొని చర్చించుకుందాం. అయితే ఇది అంటే
గత 4 సంవత్సరాలుగా నేను రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోకూడదు, ఈ ఫారం కూడా రాజకీయాల గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే నేను రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక బాధ్యుడిగా ఉన్నా కూడా విధ్వంసం అంటేనే జరుగుతుంది. అందుట్లో ఇది ఒక భాగం. ప్రజల హక్కుల మీద, ప్రజల ఆస్తి హక్కుల మీద విధ్వంసం జరుగుతుంది. ఇవాళ మేము ఎన్నో కేసులు చూస్తున్నాం. అంటే ఒక ఎగ్జిక్యూటివ్ అనేది, ఒక ఆర్బిటరీ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ అనేది అన్లిమిటెడ్. అటువంటి అన్లిమిటెడ్ పవర్ ఉన్న ఆర్బిటరీ ఎక్సర్సైజ్ ఉన్న ఒక ఎగ్జిక్యూటివ్ అథారిటీస్లో నువ్వు రైట్స్ పెట్టబోతున్నావు. కాబట్టి చాలా సంవత్సరాల తర్వాత న్యాయవాదులు వాళ్ళకున్న సామాజిక స్పృహతోటి, సామాజిక బాధ్యతతోటి ప్రజా సమస్యలకు పరిష్కారం కోసం వాళ్ళకి కష్టాలైనా నష్టాలైనా ముందుకు వస్తున్నారు. వాళ్ళ ఉద్యమం సక్సెస్ కావాలని దానికోసం ఇక్కడ ఏ తీర్మానం తీసుకున్నా కానీ దానికి ఒక రాజకీయ పార్టీగా, దాంట్లో ఉన్న లీగల్ సెల్ ఒక ప్రతినిధిగా మా వైపు నుంచి అన్ని విధాల కోఆపరేషన్ ఉంటుంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆ నిర్ణయానికి ప్రకారం నేను కూడా మా సంస్థ ద్వారా మీకు ప్రజలోకి తీసుకెళ్తానని మీకు హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఉద్యమాన్ని న్యాయవాదులు చేస్తున్నందుకు వారికి